చిన్న చిన్న గురుస్వాములు చేసే పనులు మేము కన్యస్వాములు నలుగురున్నారు, గంటస్వాములు నలుగురున్నారు, కత్తిస్వాములు నలుగురు ఉన్నారు అంటారే తప్ప గురుస్వామికి, కన్యస్వామికి, గంటస్వామికి 18 సంవత్సరాల స్వాములకి ఏ విధమైన తేడా లేకుండా చేస్తున్నారు. కారణం ఏంటంటే ఒక కన్యస్వామిని మనం తీసుకున్నప్పుడు 18 సంవత్సరాలు గురుస్వామి బాటలో నడుపుకున్నవాడే గురుస్వామి. ఈరోజు మనం వెళ్ళొచ్చేస్తాం, వెళ్ళొచ్చేసిన తర్వాత స్వామి ఏమైపోయాడో తెలియదు, పట్టించుకోరు. మళ్ళీ సీజన్ వచ్చేసరికి రమ్మంటారు, మళ్ళీ చేర్చుకుంటారు. అట్లా కాదు, ప్రతి బుధవారం కూడా మీరు మాలయించిన వాళ్ళని గుడికి తీసుకొచ్చి స్వామి దర్శనం చేయించాలి. 1, 2, 3, 4, 5, 18. 18 అంటే ఆ స్వామికి గురువు ఎవరైతే ఉన్నారో ఆ గురువు 18 మెట్ల పొడి కర్రను చేయించి గురుస్వామి ఖర్చుతో చేయించి ఆ యొక్క 18 సంవత్సరాల ఆయనకి రుద్ర అభిషేకం, వాటర్తో రుద్రాభిషేకం చేసి స్వామికి మూలమంత్రం చెప్పి ఆ స్వామికి ఇవ్వాలి. ఇప్పుడు అలా కాదు, నువ్వు 18 సంవత్సరాలు అయింది కదా, నువ్వు నాకే ఇస్తావు, ఆ కర్ర నువ్వే చేయించుకో, నువ్వే శబరిమల పో, అలాగ స్వామిని వదలకూడదు. 18 సంవత్సరాలంటే మన భవిష్యత్తుకి కాపాడేది గురుస్వామి. ఆ గురుస్వామి కొంచెం బాధ్యతలుగా వహించి ఆ 18 సంవత్సరం అయ్యేసరికి ఆ యొక్క పడి కర్రని, 18 మెట్ల కర్రని మనం గురుస్వామిగా చేయించి ఆ గురుస్వామికి ఇస్తేనే ఆ 18 సంవత్సరాలు అయినా గురుస్వామిని మర్చిపోకుండా ఉంటాడు. కాబట్టి ప్రతి స్వామి కూడా మీరు చేసుకోవాల్సింది అంటే 1వ సంవత్సరం, 2వ సంవత్సరం, 3వ సంవత్సరం, సంవత్సరానికి ఏ తేడా వస్తుందో, నీలో ఏ అలవాట్లు మానేస్తున్నావో, ఒకటి మనం చెడు తీసామంటే ఒకటి మంచి యాడ్ అవుతుంది. అట్లా 18 సంవత్సరాలు కూడా 18 చెడు తీస్తే 18 మంచిలు వస్తాయి. ఆ మంచిని మనం గురుస్వామికి అప్పచెపుతాం. గురుస్వామి గొప్పతనం ఇది మంద కాదు. గురుస్వామి ఏంటంటే మాల ఎంచింది మొదలు శబరిమల తీసుకొచ్చేంత బాధ్యత. కొబ్బరి మొక్క అంటే ఏంటంటే కల్మషం లేనిది, కొబ్బరికాయ కల్మషం లేనిది, కొబ్బరి బొండం కల్మషం లేనిది. కల్మషం లేనిది అంటే 18వ సంవత్సరం. కల్మషం లేకుండా కొబ్బరి యొక్క చెట్టులాగా మనం కల్మషం లేకుండా ఉండాలని ఒక నిర్ణయంతో అరటి మొక్కను తీసుకొని, మనం కొబ్బరి మొక్కను తీసుకొని 2 మొక్కలు తీసుకొని, మనం మాల వేసినప్పుడు 2 మొక్కలు తీసుకొని గుడికి రావాలి. మాల వేయించుకున్న తర్వాత ఆ కొబ్బరి మొక్కలకి లోపల పెట్టి మేము పూజ చేసే వారికి ఇస్తాము. మాల లోపలికి పెట్టి మన కొబ్బరి మొక్కలు ఎప్పుడైతే మనం పూజ చేసి ఇచ్చామో దానికి స్వామికి దక్షిణ ఇస్తారు. పూర్వం రూపాయి పోవాలా ఉండేది, మేము తీసుకునేది పద్ధతి ప్రకారం రూపాయి పోవాలా దక్షిణ తీసుకుంటాం, లోపల స్వామి దగ్గర పెడతాం. ఈ మాల వేసుకొని 48 రోజులు ఈ యొక్క కొబ్బరి మొక్కల్ని దగ్గర పెట్టుకొని పూజకి అటు ఇటు పెట్టుకొని స్వామికి ఇచ్చే తర్పణం మొత్తం అంతా కొబ్బరి మొక్కలకు వదులుతూ 48 రోజులు దీక్ష చేసుకొని 48వ రోజున మీరు ఇరుముడికి వచ్చేటప్పుడు ఆ యొక్క 2 మొక్కలను తీసుకొని గుడికి తీసుకొచ్చి ఇరుముడి కట్టుకుంటే, మేము ఇరుముడి కట్టిన తర్వాత ఇరుముడి నెయ్యి పోసేటప్పుడు ఒక చిన్న మూలమంత్రం ఉంటుంది. ఆ మంత్రాన్ని ఉపదేశిస్తూ ఈ యొక్క కొబ్బరి మొక్కని లోపల పెట్టి ఒక్క మొక్కని మీకు శబరిమలకి ఇచ్చి పంపుతాం. అక్కడితో పోలేదు, ఇంకా శబరిమలలో పంబా నది ఒక ఒడ్డున, పంబా నది పక్కన ఈ యొక్క కొబ్బరి మొక్కని అది పాతాలి. పాతిన తర్వాత మనం పైకెళ్ళిపోవాలి. పైకెళ్ళి వచ్చేటప్పుడు మళ్ళీ చూడాలి ఎలా ఉందో. చూస్తే మనం పాతేటప్పుడు ఎలా ఉందో పైకెళ్ళి తిరిగి వచ్చేటప్పటికి అది ఇంకా చాలా బాగుంటుంది. కాబట్టి ఈ గురుస్వాములు 18 సంవత్సరాలు కూడా భక్తి శ్రద్ధలతో ఈ యొక్క శిష్యవర్గాన్ని తీసుకొని బుధవారం గుడికి వచ్చేలాగా చూడండి. ఎందుకంటే మనిషి అటు ఇటు బేస్ తప్పకుండా ఉంటాడు. గురుస్వాములది ఈ యొక్క బాధ్యత. మన సనత్నగర్ టెంపుల్ నుంచి మీకు ఇచ్చేది మేము సలహాలు ఇవే. మంచి మార్గంలో నడవండి, గురుస్వామి అడగవాళ్ళు నడవండి.